సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణిలోని 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్మికుల సమ్మె కొనసాగుతోంది. టీబీజీకేఎస్ తో పాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంసీ, బీఎంసీ, సిఐటియు వంటి జాతీయ సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించడంతో ఉదయం మొదటి షిఫ్ట్ నుంచే కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో కోల్ బెల్ట్ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ సమ్మె 3 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సమ్మెలో సుమారు 40,000 మందికి పైగా సింగరేణి కార్మికులు, మరో 25,000 మంది వరకు అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి పరిధిలో ఉన్న 4 బొగ్గు బ్లాకులను సింగరేణికే ఇవ్వాలనేది ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే ఆ సంస్థ ఇక్కడ సర్వే లాంటి వాటిని నిర్వహించింది. తమకే కేటాయించాలని సింగరేణి కేంద్ర ప్రభుత్వానికి, బొగ్గు మంత్రిత్వ శాఖకు నివేదికలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పెడచెవిన పెట్టిన కేంద్రం KK6, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి, KOC బ్లాక్ 3లను వేలం వేయాలని నిర్ణయించింది. చాలా కాలంగా సింగరేణి సంస్థ ఈ ప్రాంతాల్లో సర్వే చేసింది. KK6లో 70 మిలియన్ టన్నుల, సత్తుపల్లి బ్లాక్ 3లో 60 మిలియన్ టన్నులు, శ్రావణపల్లిలో 200 మిలియన్ టన్నులు, KOC బ్లాక్ 3లో 100 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో CMPDI కూడా ఈ బ్లాకులను సింగరేణికే కేటాయించాలని సిఫార్సు చేసింది. కొత్తగా వేరే కంపెనీలకు కేటాయిస్తే పని చేయలేమని కూడా తమ సిఫార్సులో పేర్కొన్నది. అయినా వినకుండా కేంద్రం, బొగ్గు మంత్రిత్వ శాఖలు సింగరేణికి కేటాయించకుండా వేలం వేయాలని నిర్ణయించాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిర్రా రవి అందిస్తారు. రవి, చెప్పండి. రవి, మీ మొబైల్ మ్యూట్లో ఉంది, కొంచెం అన్మ్యూట్ చేసి మాట్లాడరా?
సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణిలోని 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్మికుల సమ్మె కొనసాగుతోంది. టీబీజీకేఎస్ తో పాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంసీ, బీఎంసీ, సిఐటియు వంటి జాతీయ సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించడంతో ఉదయం మొదటి షిఫ్ట్ నుంచే కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో కోల్ బెల్ట్ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ సమ్మె 3 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సమ్మెలో సుమారు 40,000 మందికి పైగా సింగరేణి కార్మికులు, మరో 25,000 మంది వరకు అవుట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి పరిధిలో ఉన్న 4 బొగ్గు బ్లాకులను సింగరేణికే ఇవ్వాలనేది ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే ఆ సంస్థ ఇక్కడ సర్వే లాంటి వాటిని నిర్వహించింది. తమకే కేటాయించాలని సింగరేణి కేంద్ర ప్రభుత్వానికి బొగ్గు మంత్రిత్వ శాఖకు నివేదికలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పెడచెవిన పెట్టిన కేంద్రం KK6, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి, KOC బ్లాక్ 3లను వేలం వేయాలని నిర్ణయించింది. చాలా కాలంగా సింగరేణి సంస్థ ఈ ప్రాంతాల్లో సర్వే చేసింది. KK6లో 70 మిలియన్ టన్నులు, సత్తుపల్లి బ్లాక్ 3లో 60 మిలియన్ టన్నులు, శ్రావణపల్లిలో 200 మిలియన్ టన్నులు, KOC బ్లాక్ 3లో 100 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలో ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో CMPDI కూడా ఈ బ్లాకులను సింగరేణికే కేటాయించాలని సిఫార్సు చేసింది. కొత్తగా వేరే కంపెనీలకు కేటాయిస్తే పని చేయలేమని కూడా తమ సిఫార్సులో పేర్కొన్నది. అయినా వినకుండా కేంద్రం, బొగ్గు మంత్రిత్వ శాఖలు సింగరేణికి కేటాయించకుండా వేలం వేయాలని నిర్ణయించాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిర్రా రవి లైవ్ లో అందిస్తారు. రవి, చెప్పండి. సింగరేణిలో సైరన్ మోత మోగింది. 4 బ్లాకులను ఏదైతే సింగరేణి సంస్థ ఏదైతే ఉన్నాయో తెలంగాణ మంత్రిత్వ శాఖ ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి భావించడంతో తెలంగాణలో ప్రధానంగా సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి దాదాపు 4 జాతీయ కార్మిక సంఘాలు, ఏఐటీసీ, సిఐటియు, అట్లాగే ఐఎన్టీయూసీ, బీజేపీ సంబంధించినటువంటి బిఎంఎస్, అట్లాగే టిఆర్ఎస్ సంస్థ కూడా, టిఆర్ఎస్ కార్మిక సంఘం కూడా, వాటితో పాటు తెలంగాణలో అంటే సింగరేణిలో ఉన్నటువంటి విప్లవ కార్మిక సంఘాలు, అట్లాగే బొగ్గు గని కార్మిక సంఘాలు మొత్తం కూడా సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ రోజు మొత్తం కూడా సింగరేణిలో పెద్ద ఎత్తున ఏదైతే మొత్తం కూడా మొత్తం ఉత్పత్తి మొత్తం నిలిచిపోయి ఉన్నది. కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యి ఈ రోజు మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో, ప్రధానంగా సింగరేణి ప్రాంతంలో మొత్తంలో కూడా 4 బెల్ట్ని ప్రైవేటు వాళ్ళకి ఏదైతే ఈ యొక్క ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచన అనేటువంటిది రమించుకోవాలని చెప్పేసి మొత్తం కూడా కార్మిక సంఘాలు మొత్తం ఐక్య కార్యాచరణతోటి కార్మిక సంఘాలు మొత్తం కూడా ఐక్యచరణ కన్వీ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఈ యొక్క సమ్మెకు పిలుపునిచ్చి ఈ రోజు మొత్తం కూడా సమ్మెలో పాల్గొంటున్న సందర్భం నెలకొనుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఏదైతే 4 అంటే సింగరేణి 4 బ్లాకుల్ని ప్రైవేటీకరణ చేద్దాం అనుకునే దాంట్లో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి బ్లాకు ప్రధానంగా సత్తుపల్లిలో ఉన్నటువంటి బ్లాక్ లో కూడా ప్రైవేటీకరణ చేయాలని భావించింది. దాంట్లో ఇప్పటికే కార్మికులు నిన్నటి నుంచే
పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమయ్యారు. ఈ రోజు మొత్తం కూడా కార్మికులు సింగరేణి వ్యాప్తంగా మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు మొత్తం కూడా ఆ యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏదైతే సమ్మెకు సిద్ధమయ్యి ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రైవేటీకరణ ఏదైతే బ్లాకులను ప్రైవేటీకరణ చేయాలనే దాంట్లో ఇప్పటికే కేసీఆర్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కేంద్రానికి లేఖ పంపడం, ఆ తర్వాత అదే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కార్మిక సంఘం కూడా ఈ పందులో పాల్గొనటం, ఇంకా కేంద్ర ప్రభుత్వ ఏదైతే బీజేపీ అధికారంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో బీజేపీ సంస్థ ఏదైతే కార్మిక సంఘం బిఎంఎస్ కూడా ఈ యొక్క ప్రైవేటీకరణ అడ్డుకోవటం అనేది జరుగుతుంది, సమ్మెలో పాల్గొనటం అనేటువంటి జరుగుతున్న సందర్భం నెలకొనింది. ఏది ఏమైనప్పటికీ కూడా సింగరేణిలో ఏదైతే బొగ్గుల ప్రైవేటీకరణ 4 బ్లాకులను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మొత్తం కూడా కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొని ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రవి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్.